రీసెంట్ గా అయితే వాట్సాప్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే లాంచ్ చేశారండి. ఆ ఒక ఫీచర్ అయితే ఆల్రెడీ అయితే వేరే ఒక యాప్స్ నుంచి వాళ్ళు అయితే కాపీ కొట్టారు. ఈ మెటాకి అయితే ఇది ఏం కొత్త కాదు. నేను దాదాపు వాళ్ళు టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ కాపీ కొట్టారు. అలాగనే ఇలాంటి ఒక ఫీచర్ అయితే కాపీ కొట్టారు. వాట్సాప్ లో అయితే ఒక యూజర్ నేమ్ తో వాట్సాప్ ని హ్యాండిల్ చేయొచ్చు అనేసి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. क्योंकि WhatsApp लाया एक नया फीचर यूजर नेम्स। మీరు చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ జస్ట్ మీరు ఒక యూజర్ నేమ్తో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చారంటే వాళ్ళు దాన్ని సెర్చ్ చేసి మీతో చాట్ చేస్తారు, ఒక కాల్ చేస్తారు. అలాగనే ఈ యొక్క వాట్సాప్లో అయితే తీసుకొచ్చారండి. మెయిన్ కన్సర్న్ ఏమంటే ప్రైవసీ ఇష్యూ అండి. ఎందుకంటే మనం ఫోన్ నెంబర్స్ మల్టిపుల్గా వచ్చి వేరే వేరే వాళ్ళతో షేర్ అయిపోతున్నాయి, అనవసరంగా అయినా మెసేజెస్ వస్తాయి, త్వరగా కాల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి ఒక యూజర్ ఐడి ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. ఈ యూజర్ ఐడి ఫ్యూచర్ ఏమంటే మనము ఓన్గా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు, మన పేరు మీద మనం పెట్టుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్గా వచ్చి లిటిల్ ప్రిన్సెస్ అలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఒక యూజర్ ఐడితో పాటు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే మీరు దానికి పిన్ జనరేట్ చేసుకోవచ్చు. పిన్ జనరేట్ చేసిన తర్వాత వన్స్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఒక క్రియేటర్ కానీ లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అయితే కానీ మీరు మీ ఒక ఐడి ఇచ్చి వాళ్ళతో ఏదో బిజినెస్ కమ్యూనికేషన్ చేస్తున్నారు, ఫర్దర్గా వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేసి మాట్లాడాలనుకున్నప్పుడు మీరైతే ఈ యొక్క పిన్ షేర్ చేస్తారంటే ఆ పిన్తో మీ యొక్క నంబర్ అయితే యాక్సెస్ చేసేదానికి అవుతుంది. దాని తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా ఒక ప్రైవసీస్ కోసం ఈ ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే అక్కడక్కడ కొన్ని కంట్రీస్లో అయితే తీసుకొచ్చారు, ఇంకా వరల్డ్ వైడ్ అయితే లాంచ్ కాలేదు. ఒకవేళ ఈ యొక్క ఫీచర్ మీకు కొత్తగా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్స్ చేయండి. ఇలాంటి ఒక టెక్నికల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లే మన ఒక ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో